1860లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1860లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకటే బడ్జెట్ ఉంది ఇండియాలో. అంటే రెండు బడ్జెట్లు లేవు, ఒకటే బడ్జెట్ ఉంది. అయితే సాధారణ బడ్జెట్ నుంచి 1924-25వ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను విడదీయటం జరిగింది. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను విడదీసి ప్రత్యేక రైల్వే బడ్జెట్ను 24-25లో ప్రవేశపెట్టారు. దాదాపు ఈ అక్వర్త్ కమిటీ సిఫారసులు అనుసరించి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1924-25కు ముందు మన దేశంలో రైల్వే బడ్జెట్ లేదు, ఒకటే సాధారణ బడ్జెట్ ఉంది. అంటే 24-25 నుంచి మన దేశంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెడతారు, ఒకటి సాధారణ బడ్జెట్, రెండు రైల్వే బడ్జెట్. మరి రైల్వే బడ్జెట్ని ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు? 24-25. ఏ కమిటీ సిఫారసులు అనుసరించి అంటే అక్వర్త్ కమిటీ సిఫారసులు అనుసరించి.